హోమ్ ఫుడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మీకు క్రిస్పీ గీ దోశ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనికి కావలసిన పదార్థాలు: బాదం, పిస్తా, ఉప్పు, వాటర్, ఘీ, కోకోనట్, గ్రీన్ చిల్లీ, మొజరెల్లా చీజ్, క్యూమిన్, మస్టర్డ్, కొరియాండర్, హింగ్, క్యూమిన్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్. ముందుగా హాట్ వాటర్ తీసుకొని దాంట్లో 10 ఆల్మండ్స్ మరియు 10 పిస్తాసో వేయండి. వేసి దాన్ని 1 నిమిషం పాటు అలా ఉంచేయండి, సోక్ చేయండి. ఆ తర్వాత దాంట్లో నుంచి, ఆ వాటర్లో నుంచి ఆ ఆల్మండ్స్, పిస్తాసోస్ తీసేయండి. ఆ తర్వాత వాటి పొట్టు తీసేసుకోండి. ఇవి ఇలా పొట్టు తీసుకుని ఉంచుకోండి. ఉంచిన తర్వాత ఒక డ్రై క్లాత్ తీసుకోండి. ఆ డ్రై క్లాత్ మీద ఈ ఆల్మండ్స్ని, పిస్తాసోస్ వేసి దాన్ని తుడవండి. కొంచెం దాని మీద వాటర్ అంతా పోయేలాగా. ఒక మిక్సింగ్ జార్లోకి తీసుకోండి ఇవన్నిటిని. తర్వాత పొడి కొట్టేసేయండి. ఇలా పొడి కొట్టిన మిశ్రమంలోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేయండి. మరలా ఈ వాటర్ వేసిన తర్వాత బాగా గ్రైండ్ చేయండి, పేస్ట్ లాగా వచ్చేలాగా. ఒక టేబుల్ స్పూన్ మొజరెల్లా చీజ్ గ్రేట్ చేసి తీసుకొని దాంట్లో ఈ పేస్ట్ వేసి కొంచెం అంత ఉప్పు వేయండి. ముందుగా మొజరెల్లా చీజ్లో ఉప్పు ఉంటుంది, జాగ్రత్త. కల్లుప్పు పొడి కొట్టింది వేసుకొని, తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం, తర్వాత జీలకర్ర, ధనియాల పొడి కొంచెం వేసేయండి. ఇలా వేసిన దీంట్లో ఇది బాగా కలిపేయండి. వాటర్ ఎక్కువ యాడ్ చేయమాకండి. మీరు ఈ దోశని రోజుకి ఒకటే తినగలుగుతారు, ఎందుకంటే ఆల్మండ్స్, పిస్తా 10 మాత్రమే తీసుకోవాలి కాబట్టి సర్ డైట్లో. ఒక ప్యాన్ తీసుకొని అది వేడెక్కిందా లేదా చూసి దాని మీద ఒక టీ స్పూన్ గీ వేయండి. దాన్ని స్ప్రెడ్ చేయండి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని దాని మీద వేసి మరలా స్ప్రెడ్ చేసేయండి. దీని మీద కొంచెం అంతా నెయ్యి వేయండి. కొంచెం ఓపికతో కుక్ చేసుకోండి. ఈ తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే కాలుతూ ఉంది చూడండి కింద. ఇప్పుడు రోస్ట్ అయిపోయింది. సో ఇలా రోస్ట్ అయిపోయిందని నిదానంగా తీయండి. సో కింద మీకు కాలింది కాబట్టి ఇప్పుడు తీసి మరలా తిప్పేయండి. తిప్పి మరలా కాల్చుకోండి. సో నిదానంగా తీస్తే వస్తుంది. సో ఇలా వచ్చిన దోశని తిప్పి మరలా కాల్చుకోండి. ఇలా కాలిన దోశని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి. దీన్ని కోకోనట్ చట్నీతో సర్వ్ చేసుకోండి. కాబట్టి కోకోనట్ చట్నీ ఎలా చేయాలో చూపించబోతున్నాం. 1/4 కోకోనట్ తీసుకోండి. తర్వాత ఒక గ్రీన్ చిల్లీ, తగినంత కల్లుప్పు. దీంట్లో కొంచెం వాటర్ పోసుకుంటూ యాడ్ చేయండి, గ్రైండ్ చేయండి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని దీనికోసం తడక ప్రిపేర్ చేసుకోండి, లేదంటే ఇలా కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఒక టేబుల్ స్పూన్ గీ వేయండి. దీనిలో కొద్దిగా జీలకర్ర, కొద్దిగంత ఆవాలు, ఇది చిటపటలాడాక కొద్దిగంత కొత్తిమీర వేయండి. ఆ తర్వాత కొద్దిగంత ఇంగువ, స్మెల్ కోసం. ఇంగువ చాలా మంచిది. ఈ తర్వాత ఈ తడకాని దీంట్లో వేసేయండి. ఇది దోశతో సర్వ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.